నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, గోచార పరిస్థితులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్క మానవ జీవితంపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో గ్రహాలు చూపించే ఆ ఫలితాల వల్ల తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాన్ని 4 దశాబ్దాలుగా అందిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జ్యోతిష్య సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా ఎన్నో సభలను నిర్వహిస్తూ మరెంతో మందికి విశేషంగా సేవలను అందిస్తున్న తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ అధ్యాపకులు బ్రహ్మశ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎటువంటి సలహాలు కావాలనుకున్నా జాతక చక్రాన్ని అనుసరించి సంఖ్యాశాస్త్రపరంగా తగిన సలహాలు సూచనలు పొందవచ్చు. స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి తగిన సమాచారాన్ని తెలుసుకోండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. శర్మ గారు, మనం చూస్తే ఈ గ్రహవాణి ఈ కార్యక్రమం ద్వారా గ్రహాలు ఏంటి, అవి స్థితిగతులు ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎలా సంచరిస్తాయి అన్న విషయాలు మీరు ప్రతిసారి కూడా చక్కగా వివరిస్తూ ఉన్నారు. అసలు గ్రహాలు ఈ మార్పు వల్ల ఎందుకు చెడు ఫలితాలను అందిస్తూ ఉంటాయి? ఇప్పుడు ఏదైనా కూడా భగవంతుని సృష్టి అని అంటారు. అంత తీవ్రమైన ప్రభావం ఉన్నప్పుడు మానవుని ఎలా తట్టుకోవాలి? ఇప్పుడు గ్రహాలు మార్పు అనేది నైసర్గిక భచక్రంలో మామూలుగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే ఒక రోజు మారి ఇంకో రోజు ఎట్లా వస్తుందో, సూర్యోదయం నుంచి ఒకసారి మరి సూర్యాస్తమైన తర్వాత మర్నాడు సూర్యోదయం ఎట్లా అవుతుందో అట్లాగే గ్రహాలు కూడా వారి వారి గతుల్ని దాటుకుంటూ రాసులు మారుతూ ఉంటాయి. ఈ రాసులు మారినప్పుడు నైసర్గిక భచక్రంలో ఉన్న దాన్ని అనుసరించి మన జన్మజాతకాన్ని అనుసరించి కొన్ని ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంతటి మంచివాడైనా, అంటే కోపం రాదు అనుకున్న వ్యక్తికి కూడా ఒకానొక సందర్భంలో కోపం వచ్చే అవకాశాలు ఎట్లాగా ఉంటాయో, ఈ గ్రహాలు కూడా దాంట్లో శుభగ్రహాలుగా కొన్ని, అశుభగ్రహాలుగా కొన్ని నైసర్గిక భచక్రంలో మనకున్న ప్రాచీన ఋషి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించారు. అంతే తప్పితే ఈ గ్రహం చెడుది కాబట్టి చెడు ఫలితాలే ఇస్తుందని చెప్పి, ఈ గ్రహం మంచిది కాబట్టి శుభగ్రహం కాబట్టి శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పి ఎక్కడ మనకి నిర్దిష్టంగా లేదు. అయితే నైసర్గికంగా, అంటే వ్యక్తిగతంగా వ్యక్తి మంచివాడు, అతను కలిసే వ్యక్తులను అనుసరించి, అతనున్న ప్రాంతాన్ని అనుసరించి, అతను మాట్లాడే భాషను అనుసరించి, అతను ఎదుర్కొన్న వ్యక్తులు మాట్లాడే దాన్ని అనుసరించి ఈ వ్యక్తి మంచిగా మారచ్చు, చెడ్డగా మారచ్చు, పరిస్థితికి అనుగుణంగా దేశ కాల మాన వర్తమాన పరిస్థితులను అనుసరించి వ్యక్తి ఎలా అయితే మారుతాడో గ్రహాలు కూడా మనకు అట్లాగే ఈ గోచారంలో ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు బబిత అండి, నేను బ్యాంగ్లూర్ నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 27/9/1989. టైం చెప్పండి. టైం తెల్లవారితే బుధవారం అనగా 3:45 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? పల్లెర్ల ముందు పుట్టానండి. అవునా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? మేడం, నేను చిన్నప్పటి మా తాతగారిని మా దగ్గరే చూసుకున్నామండి. హలో, చెప్పండి, వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా ఏమైందంటే మా అత్త వాళ్ళు ఆయన తీసుకువెళ్ళిపోయి ఆస్తి ఆయన పేరు మీద మాకు రావాల్సింది ఆయన చేత రాయించేస్తున్నారండి. అది అసలు మాకు వచ్చే యోగం ఉందో లేదా అని. తప్పకుండా చెప్తారా అమ్మ? మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మఖా నక్షత్రం వస్తుంది, సింహరాశి సింహలగ్నంలో ఉన్నారు. మీరు చెప్పిన వివరాలు ఏంటంటే మీ తాతగారు ఆస్తి మీకు వస్తుందా రాదా అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. తాతగారు అంటే ఏ తాతగారి కిందకు వస్తుంది, అంటే నాన్నగారి నాన్నగారా లేకపోతే అమ్మగారి నాన్నగారా? అయితే ఆయనకి మీకు సంబంధం తెలియాలి, వాస్తవ విషయాలు రావాలి అంటే కనుక ఇలా లైవ్లో నన్నే కాదమ్మా ఎవరిని సంప్రదించకండి, ఇది వ్యక్తిగత విషయం కాబట్టి స్వయంగా సంప్రదించండి. దాంతోపాటుగా ఎవరిదైతే ఎవరి పేర్లు అయితే ఆస్తి ఉందో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా అవసరము. కళ్ళు మూసుకుని చెప్తే కనుక ఇది పొరపాటున ఫలించే విషయం కాదు. కాబట్టి శాస్త్రబద్ధంగా తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తుల యొక్క జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక తప్పనిసరిగా దానికి అనుసంధానించి, ఎందుకంటే మీ తాతగారు రాశికి డైరెక్ట్గా మీరు వారసులు గారు, మీ అమ్మగారో మీ నాన్నగారో ఎవరో ఒకళ్ళు అయి ఉంటారు. కాబట్టి అలా రావాలి తప్పితే ఇట్లా వచ్చే అవకాశాలు లేవమ్మా. దయచేసి ఇట్లాంటి ప్రశ్నలు మీరు ఎవరిని అడగండి, ఆ చెప్పి సమాధానం అనుసరించి మీరు శాంతులు చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల ఇబ్బంది పడద్దు. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా శుభగ్రహాలు అశుభ గ్రహాలు అంటూ ఏవి ఉండవు. 9 గ్రహాలు అన్ని మంచి గ్రహాలే. కాకపోతే ఈ శని గ్రహానికి సంబంధించి చూసేవరికి అందరూ అదొక
చెడు భావనతో చూస్తూ ఉంటారు. సో అంటే ఏలినాటి శని కానీ శని ప్రభావం చేత పీడింపబడుతున్న వారు కానీ ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించవచ్చు అంటారు? ఇప్పుడు శని గ్రహము మనకి ఉన్న జాతక చక్రంలో 2 గ్రహాలు మనకి బాగా అందరికీ విశేషంగా తెలిసింది. ఒకటి శని, 2 గురుగ్రహం. ఏదన్నా పని కావట్లేదంటే గురుబలం లేదు. ఏదైనా పని బాగా బాగా తిరుగుతున్నాడు, పెళ్లి కావట్లేదంటే శని బాలేడు. ఈ 2 విషయాల మీద మనకి మొత్తం ఆంధ్రదేశం కాదు, మొత్తం భారతదేశం అంతా నడుస్తుంది. శని గురువు. ఇక్కడ శనిని తీసుకుంటున్నప్పుడు ఆయన బాగా పెద్ద గ్రహము, బాగా బలమైన గ్రహం, చాలా అందమైన గ్రహం. ఆయన గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే శని ఇప్పుడు గోచారంలో ఎక్కడ మారట్లేదు మనకి. ఇప్పుడు మారే గ్రహం ఏది అంటే కనుక రేపు 19వ తారీఖు గురుగ్రహం మారుతుంది. గురుగ్రహం ఇందాక చెప్పుకున్నట్టు నైసర్గికంగా చాలా శుభగ్రహం. వ్యక్తిగతంగా కానీ అంటే దేవగురువు ఆయన రాశి మారుతున్నప్పుడు మనకి పుష్కరాలు మొదలవుతాయి. ఒక నదికి పుష్కరం రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 19వ తారీఖు నుంచి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. మన యమునా నది ఆ పరివాహక ప్రాంతాల్లో లేం కాబట్టి ఆ పుష్కరాల గురించి మనకు అంతగా పట్టించుకోవట్లేదు మనం. అయితే వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు అవుతున్నాయి, దాని గురించి తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ గురుగ్రహం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కటక రాశికి వస్తుంది. అంటే నైసర్గిక బచ్చకరంలో ఉచ్చస్థానానికి వస్తున్నాడు. అయితే శుభగ్రహం ఉచ్చస్థానంలో వచ్చినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వాలి. ఎవరికి ఇస్తాడు అనేది ఇక్కడ పాయింట్. దీనికి ఆ వ్యక్తిగత జాతకంలో కనుక ఈ యొక్క గ్రహం గురుగ్రహం కనుక వాళ్ళకి ద్వితీయంలో కానీ, పంచమంలో కానీ, సప్తమంలో కానీ, నవమంలో కానీ, ఏకాదశంలో కానీ ఉంటే గురుగ్రహం సత్ఫలితాలు ఇస్తాడు. మిగిలిన రాసుల్లో అంటే కనుక 1, 3, 4, 6, 8, 10, 12 స్థానాల్లో అంటే అష్టమ స్థానం కానీ, షష్ఠ స్థానం కానీ, అలాగే ద్వాదశ స్థానంలో కానీ ఉంటే కనుక చెడు ఫలితాలు ఇస్తాడు. అయితే ఏం చెడు ఫలితాలు ఇస్తాడు అనే విశేషాలు మనం తెలుసుకుందాం. అలాగేనండి, మరో కాల్ చూద్దాము. హలో హలో నమస్తే అండి, మీ పేరు? జయలక్ష్మి అండి, కాకినాడ నుండి ఫోన్ చేస్తున్నానండి. మా అబ్బాయి గురించి కనుక్కుందామండి. జయలక్ష్మి గారు, మీ అబ్బాయి పేరు చెప్పండి అమ్మా. రాజీవ్ బాబు అండి. రాజీవ్ బాబు. డేట్ ఆఫ్ బర్త్? 12/10/1986 అండి. టైం చెప్పండి అమ్మా. టైము ఉదయం 6:06 విజయదశమి అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? పెయింటింగ్ పని చేస్తుంటారండి. అంటే ఆ రంగంలో రాణిస్తారా లేదా? ఓకే, వివాహం గురించి. అమ్మ, రాజీవ్ బాబు గారి నక్షత్ర ప్రకారం శ్రవణ నక్షత్రం వచ్చి మకర రాశిలో ఉండటం జరిగింది, కన్యా లగ్నాల్లో ఉండటం జరిగింది. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి. రేపు వచ్చే నెల జూలై 13వ తారీఖు నాడు రాహుకేతులుగా రాశులు మారుతున్నాయి. రాశులు మారుతున్నప్పుడు రాహుకేతులు తప్పనిసరిగా ఇతనికి శాంతి ప్రక్రియలు అమలు చేయండి. వివాహం అనేది మీరు అడిగిన ప్రశ్న ప్రకారం 2015 జూలై తర్వాత అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందర రాహుకేతులకు సంబంధించిన శాంతి విధానాలు అమలు చేసుకోండి. అమలు చేసుకుంటే వ్యక్తిగత జాతకంలో కానీ, జీవితంలో కానీ, వృత్తిపరంగా కానీ మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందర రేపు జూలై 13వ తారీఖు ఈ యొక్క రాహుకేతుల చార అనేది మారటం జరిగినప్పుడు తప్పనిసరిగా శాంతి విధానం అమలు చేయండి. అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ఓకే, మీరా? ఓకే, మరో కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో. ఓకే, శర్మ గారు, మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించే జ్యోతిష తరగతుల గురించి వివరాలు తెలియజేస్తారా అండి? జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, ముహూర్తము, మేళాపాకము ఇట్లా 3 అంశాల మీద విడివిడిగా తరగతులు రేపు 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. జ్యోతిష్యంలో మనకి స్క్రాచ్ నుంచి అంటే తిథి వార నక్షత్రాలు ఏమీ తెలియకపోయినా తిథి గురించి నిర్వచనం ఇచ్చుకుంటూ, అలాగే మొత్తానికి జాతక చక్ర నిర్మాణము, దానితో పాటుగా ఫలిత విశ్లేషణ చేయడానికి అవసరమైన సరంజామా అంతా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. సంఖ్యాశాస్త్రంలో కూడా ఇప్పుడున్న కొత్త పోకళ్ళతో పాటుగా ఆ పోకళ్ళు ఎంతవరకు అవసరము, దానివల్ల వ్యక్తిగత జాతకంలో ఎంత వాళ్ళకి వ్యక్తిగత జీవితంలో ఆ మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఎంత లాభిస్తాయి అనే అంశాలు, అసలు మార్పు చేయాలా వద్దా అనే అంశాలు సంఖ్యాశాస్త్రం రావడం జరుగుతుంది. అలాగే ముహూర్తము, మేళాపాకము. ముహూర్తం అంటే కనుక ప్రతి శుభకర్మకి ఒక మంచి రోజు నిర్ణయించుకోవాలి కాబట్టి అది ముహూర్త శాస్త్రము. మేళాపాకం అంటే కనుక 2 హరస్కోప్స్ మ్యాచింగ్, వివాహానికి వధువు వరుడు మ్యాచింగ్ ఏదైతే చేసుకుంటామో దానికి సంబంధించినందుకు ముహూర్తము, మేళాపాకం ఒక అంశము, సంఖ్యాశాస్త్రం ఒక అంశము, జ్యోతిష్యం మరొక అంశము. ఇట్లా 3 అంశాల మీద నూతన బ్యాచ్ రేపు 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతోంది. దీనికి కులమత వర్గ ప్రాంత భేదాలు ఏవీ లేవు కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి, అనురక్తి, జ్యోతిష్యం మీద భక్తి ఉండాలి.
అంతే తప్పితే ఈ 10 రోజులు ఈ 12 వారాల్లో నేర్చేసుకుందాం టీవీలో కూర్చుందాం అంటే మాత్రం పొరపాటున కూడా జ్యోతిష్యం అనేది రాదండి. దీని మీద భక్తి పెంచుకుంటాండి. అంతే తప్పితే ఈరోజు నేర్చుకుని రేపటికల్లా బోర్డు పెట్టేద్దాం అంటే జ్యోతిష్యం అనేది అనంతమైన శాస్త్రం కాబట్టి దయచేసి ఆలోచనతో ఎప్పుడు జ్యోతిష్యం నేర్చుకోవద్దు. జ్యోతిష్యం మీద భక్తితో రండి, తప్పనిసరిగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. మరి కాల్ చేద్దామండి. చెప్పండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారిదే మేడం. అవునా, మీ వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 15 ఫిబ్రవరి 1970 మేడం. ఆహా, టైం మధ్యాహ్నం 1 గంటకి. ఎక్కడ పుట్టారు? జాబ్ లో ప్రమోషన్, విదేశీయానం ఉందా లేదా అని మేడం. అవునా అమ్మ, ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా ఆయన? ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీ వారు? మా వారు జాబ్ చేస్తారు. జాబే చేస్తున్నారమ్మా? ప్రైవేట్ జాబా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? చేసుకోవాలని చూస్తున్నారు మేడం. అది ఆ యోగం ఉందా లేదా, ప్రమోషన్ అది. అమ్మా, గవర్నమెంట్లో ఉన్నారా, ప్రైవేట్లో ఉన్నారా? ప్రైవేట్ జాబ్ లో ఉన్నారు సార్. ప్రైవేట్ జాబ్లో ఉంటే కనుక ప్రస్తుతం మీరు అడిగిన విదేశీయాన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే సంవత్సరం అక్టోబర్ తర్వాత ఫలించే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రమోషన్ గురించి అన్నారు కాబట్టి ప్రమోషన్ గురించి కావాలంటే లక్ష్మీ గణపతి హోమం మీరు అష్టద్రవ్యాలతో చేయండి. ఇలా 4 సార్లు కనుక ఆచరిస్తే తప్పనిసరిగా ప్రమోషన్ పరంగా కానీ వృత్తిపరంగా కానీ మంచి అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహం మార్పు ఏదైతే జరుగుతుందో రేపు 19వ తారీఖు ఈ వృషభ రాశి వారికి మృగశిర నక్షత్రం వచ్చింది కాబట్టి మేష వృషభ రాశుల వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి దయచేసి 19వ తారీఖు గురుగ్రహం గురించిన శాంతి విధానాలు మీరు తప్పనిసరిగా అమలు చేసుకోండి. గురుబలం పెంచుకోండి. గురువు కనుక ఎవరికైనా బలంగా ఉంటే కనుక జాతకంలో దైవబలం ఉన్నట్టు, గురుబలం లోపిస్తే కనుక దైవబలం లోపించినట్టు. కాబట్టి మన వ్యక్తిగతంగా 95% మన పురుష ప్రయత్నం చేసినా కూడా ఒక 5% దైవబలం కావాలి. కాబట్టి 5% ఈ గురుగ్రహం ఇందాక చెప్పుకున్నట్టు జన్మ జాతక చక్రంలో ఎవరికైనా సరే గురుబలం కనుక లోపిస్తే కనుక వారు ఎంత ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేకపోవటము, దానివల్ల ఇబ్బంది పడటము, మానసికంగా సంఘర్షణ కావడం ఇవన్నీ అవుతాయి. కాబట్టి మీరు రేపు 19వ తారీఖు జరగబోయే గురుగ్రహ శాంతి హోమంలో తప్పనిసరిగా పాల్గొనండి. మీకు ఉన్న దోషాలను తొలగించుకోండి. మరి కాల్ చేద్దామండి. హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. మీరు కాల్ చేశారు కదండి గ్రహవాణి కార్యక్రమానికి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించా, మీ అమ్మాయి గురించా? మీ అబ్బాయి గురించి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 12:85. టైం, సమయం సమయం అండి. ఎప్పుడు పుట్టాడు? 25/12/85. సమయం 10:55. 10:55 పొద్దున సాయంత్రం అండి. హలో, రాత్రి 10:55. రాత్రట పిఎం. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. రాత్రి 10:55 సార్. మీది ఫోన్ సిగ్నల్స్ వచ్చే ప్లేస్ నుంచి మాట్లాడితే బాగుంటుంది. మీకు ఏం కావాలండి దీంట్లో? రోహిణి నక్షత్రం వస్తుంది, ఏం కావాలి మీకు దీంట్లో? అవును, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి బాగాలేదు సార్. అది కొంచెం ఊపిగా ఉంటాడు. అది ఏం చేయాలి? అమ్మా ఏంటి? కొంచెం మెంటల్ కొంచెం మెంటల్ గా ఉంటాడు సార్. అది ఎట్లా, ఏం చేయాలి సార్? మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, దయచేసి ఆఫీస్కి రండి, వ్యక్తిగతంగా సంప్రదించండి. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక వ్యక్తిగతంగా సంప్రదించండి. దయచేసి మీరు అడిగేసి వాళ్ళని ఇంకొంచెం మానసిక క్షోభకు గురి చేయొద్దు. కాబట్టి ఎవరినైనా సరే మీరు ఇట్లాంటి ప్రశ్నలు అడగాలన్నప్పుడు ఇంట్లో బాగాలేనప్పుడు దయచేసి వ్యక్తిగతంగా సంప్రదించండి ఎవరినైనా సరే. అంతే తప్ప ఇట్లా ఫోన్ చేస్తే 10 మందికి దానివల్ల అతను ఇంకా ఏదో నన్ను ఇంకొంచెం డిప్రెషన్లో ఉన్న అవకాశాలు ఉంటాయి. ఇది వృషభ రాశిలో ఉన్నారు ఈయన. మేషరాశికి వృషభ రాశి కింద చెప్పుకున్నట్టు గురుబలం అనుకూలంగా లేదు కాబట్టి ముందర ఆ శాంతి విధానాలు అమలు చేయండి. గురువులో శని నడుస్తున్నారు ఇప్పుడు, అది కూడా ఈ లగ్నానికి అంత అనుకూలమైంది కాదు. కాబట్టి వ్యక్తిగతంగా సంప్రదించండి. తప్పనిసరిగా సత్ఫలితాలు కలిగేందుకు మంచి రెమెడీస్ చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, మీరు నిర్వహించే శిక్షణ తరగతులు అంటే ఎంత కాలంలో ఏమేమి అంశాలు ఎలా చెప్తూ ఉంటారు? అంటే వాళ్ళకి ఏమైనా ప్రాక్టికల్గా
ఇంకా మీరు ఎటువంటి సదుపాయాలని అందిస్తారు ఒకసారి తెలియచేయండి. జ్యోతిష్ శిక్షణ అనేది మనకి రేపు 15వ తారీఖు నుంచి జ్యోతిష్యం మీద మనకి 15 నుంచి 18 క్లాసులు ఉంటాయి. ప్రతి ఆదివారం ఉంటుంది 9 to 11. అలాగే సంఖ్యాశాస్త్రం మీద 11 to 1 ఉంటుంది. ఇది మనకి 10 to 12 క్లాసెస్ ఉంటాయి. ముహూర్తము మేళపాకం ఎవరైనా జ్యోతిష్యం వచ్చిన వాళ్ళకి ముహూర్తం మేళపాకం మీద క్లాసెస్ మనం నిర్వహించడం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రం అనుభవం ఉంటేనే, పరిచయం ఉంటేనే ఈ ముహూర్తం మేళపాకానికి అర్హులు. అలాగే జ్యోతిష్యము సంఖ్యాశాస్త్రానికి అర్హత ఏమీ లేదు, ఎవరైనా రావచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు ఈ 12 వారాలు 15 వారాలు చదవంగానే మేమంతా మాకు వచ్చేసానికి దయచేసి అనుకోవద్దు. అట్లాంటి ఫాల్స్ ప్రామిసెస్ కానీ ఫాల్స్ ఇది కానీ నేను కల్పించే అవకాశాలు మాకు లేవు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి శిక్షణా రంగంలో ఉన్నాము, జ్యోతిషంలో ఉన్నాము. ఈ రోజున ఏదో కూర్చున్నాం కదా ఇక్కడ అని చెప్పి అలా చెప్పేసి రేపు పొద్దున కల్లా మీరు నాతో పాటుగా టీవీలో కూర్చోవచ్చండి అని చెప్పి ఫాల్స్ ప్రామిస్ నేను చేయలేరు. కాబట్టి దయచేసి జ్యోతిషం మీద ఆసక్తి ఉంటే తప్పనిసరిగా మేము నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆసక్తితో రండి, అది మంచి అనుభవంతో బయటికి వెళ్ళండి. అలాగే రేపు 19వ తారీఖు గురుగ్రహం యొక్క మార్పు జరుగుతోంది, దాని గురించి వివరాలు తెలుసుకుందాం. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే నమస్తే అండి. అండి. శివప్రసాద్ అండి. సుప్రసాద్ గారు ఎక్కడి నుంచి Good evening మాట్లాడుతున్నారు? అవునా అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా Hello? డేట్ ఆఫ్ బర్త్ 27/6/1969 అండి. ఓకే, ఉదయం 6:24. మ్మ్హ. ఉదయం 6:24. వ్యాపారం గురించి, వ్యాపారం గురించి. ఏం చేస్తూ ఉంటారు మీరు? వ్యాపారం చేస్తూ ఉంటాను. అవునా, ట్రాక్టర్ ట్రైలర్లో ఇవి తయారు చేస్తూ ఉంటాను. చెప్తారండి శర్మ గారు. శివప్రసాద్ గారు ప్రస్తుతం చేసే వ్యాపారంలో మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది కావాలా మీకు? అవునండి. 2013 నుంచి మీకు అనుకూలంగా ఉంది. 2010 20 సంవత్సరాలు శుక్రమహర్దశ నడుస్తుంది. శుక్రుడు మీకు ఈ లగ్నానికి యోగకారకుడు. గవర్నమెంట్ పరంగా ఏదైనా మీకు కాంట్రాక్ట్స్ కనుక ఉంటే కనుక దాని గురించి ప్రయత్నాలు బాగా చేయండి. మీరు ఇందాక చెప్పినట్టు లక్ష్మీ గణపతి హోమం ఒకటి, అష్టద్రవ్యాలతో చేయడం ఒకటి, దాంతో పాటుగా మీ దగ్గరలో ఉన్న శివాలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోండి. ఆ చేయటం వల్ల మీకు తప్పనిసరిగా శుభఫలితాలు కలుగుతాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. శర్మ గారు, ఇప్పుడు మనకు జ్యోతిష్య శాస్త్రం అనేది సనాతనమైనది. అంటే న్యూమరాలజీ అనేది ఇప్పుడు కొంచెం ఆధునికత మేళవించి ఉన్నాయి. అంటే ఈ రెండు మేళవించి ఇప్పుడు జ్యోతిష శాస్త్రం, సంఖ్యాశాస్త్రం రెండు అనుసంధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయంటారు? జ్యోతిషము, సంఖ్యాశాస్త్రం ఏదైనా సరే మాతృ సంబంధించినందుకు అంటే మొత్తం మదర్ ఆఫ్ ది ఆరిజిన్ అనేది జ్యోతిష్యం. జ్యోతిష్ శాస్త్రం లేకుండా ఏ శాస్త్రము మనుగడలో లేదు. కాబట్టి ఏ శాస్త్రమైనా మళ్ళీ చేరాల్సిన నదులన్నీ సాగరంగా ఎట్లా చేరాలో అట్లాగే జ్యోతిష్ శాస్త్రం వస్తేనే మిగతా శాస్త్రాలు అర్థమవుతుంది. ఏదైనా సరే టెంపరీ రిలీఫా లేదా పర్మనెంట్ రిలీఫా అనేది చూసుకోవాలి. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం, సంఖ్యాశాస్త్రం రెండు శాస్త్రాలే, దేన్ని కించపరిచే అవకాశాలు లేవు. అయితే ఏది ఎంత మోతాదులో వాడాలని తెలుసుకుంటే కనుక తప్పనిసరిగా వచ్చే వ్యక్తికి మనం సరైన మార్గం చూపించినట్టు అవుతుంది. అంతే తప్పితే మన వ్యక్తిగతంగా మనకున్న రాగద్వేషాలకి మనం లోనైపోయి ఇదే శాస్త్రం ఇంతకంటే వేరే శాస్త్రం లేదని చెప్పడం అది మంచి పద్ధతి కాదని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రం ఏ శాస్త్రమైనా సరే మొత్తం 64 రకాలుగా మనిషి భవిష్యత్ అనేది చెప్పొచ్చు. దాంట్లో ఒక ప్రక్రియ ఈ యొక్క సంఖ్యాశాస్త్రం కానీ ఇంకోటి కానీ ఉంటుంది. అలాగే రేపు మనకి 15వ తారీఖు క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి దాని వివరాలు మీకు కార్యాలయానికి ఫోన్ చేస్తే చెప్తారు. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, నమస్కారం అండి మేడం. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నుండి ఫోన్ చేస్తున్నామండి. హలో. మీరు టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడితే మీ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. మీరు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మీరు కాల్ చేశారు. తగిన సమాచారాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చెప్పండి. హలో మేడం. సార్, మీ పేరు? సార్ పేరు ప్రదీప్ అండి. ప్రదీప్ గారు, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 4 మార్చ్ 1992 అండి. టైం 1990. ఇయర్ చెప్పండి. ఇయర్ సంవత్సరం 1992. ఓకే, టైం చెప్పండి. టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock. 9 o'clock. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గ్రహ పరిస్థితి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. గ్రహచార పరిస్థితి. ఓకే, గ్రహ గోచార పరిస్థితి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏం కావాలండి మీకు సుప్రసాద్ గారు? సార్, మాకు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్ అనేది చాలా విస్తారమైందండి. భవిష్యత్తు గురించి కాదు, ప్రస్తుతం గోచార పరిస్థితి తెలుసుకోండి. కుంభరాశిలో ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి
ప్రస్తుతం గురుగ్రహ మార్పు వల్ల షష్టంలో గురువు రావడం జరుగుతోంది. షష్టంలో గురువు రావడం వల్ల మీకు దైవబలం అనేది లోపిస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు, మేషరాశి వారు, అలాగే వృషభ రాశి వాళ్ళు, అలాగే కర్కాటకము, సింహము ఈ రాశుల వాళ్ళు తప్పనిసరిగా గురుగ్రహానికి సంబంధించి శాంతి చేసుకోవాలి. అలాగే అష్టమ రాశిలో గురుగ్రహం అష్టమ రాశిలో అంటే ఎవరికంటే ధనుసు రాశి వారికి, అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంబంధించిన వరకు వివాహం జరిగే వయసు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం చేయకుండా ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నప్పుడు ఈ వివాహానికి సంబంధించిన ఇబ్బందులు కలగజేస్తాడు. కాబట్టి తొందరపడిపోయి ధనుసు రాశిలోని వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే వివాహం తప్పనిసరిగా చేసేయాలని చెప్పి మొండికి తల్లిదండ్రులు వేయకూడదు, అలాగే ఈ స్త్రీ పురుషులు కూడా వేయకూడదు. కాబట్టి మేషరాశి వారు మేషము, వృషభము, కర్కాటకము, సింహము, అలాగే ధనస్సు ఈ కుంభరాశుల వాళ్ళు వీళ్ళకి సంబంధించినంత వరకు గురుగ్రహ శాంతి హోమం ఏదైతే జరుగుతుందో 19వ తారీఖు దాంట్లో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు అడిగిన భవిష్యత్ అన్న అంటున్నారు, మీరు శని దశ జరుగుతుంది. ఈ మేషలగ్నం వాళ్ళకి శని మహర్దశ దశ అనేది అంత యోగదాయకమైన దశ కాదు. కాబట్టి వ్యక్తిగతంగా సంప్రదించండి ఎవరినైనా సరే, మీ దగ్గరలో ఉన్న వాళ్ళని, దానికి చక్కటి పరిష్కారాలు చేసుకోండి. అయితే ప్రస్తుతం మీరు ఫోన్ చేశారు కాబట్టి మీకు వీలైనంత వరకు దత్తమాలా స్తోత్రం జరుగుతుంది. ఆ దత్తమాలా స్తోత్రాన్ని రోజు 11 సార్లు మీరు చదవండి. దాంతోపాటుగా దగ్గరలో దత్తాత్రేయ స్వామి దేవాలయం కానీ లేకపోతే సాయిబాబా దేవాలయం కానీ ఏది ఉంటే దానికి మీరు తప్పనిసరిగా వీలైనన్ని రోజుల్లో, అంటే ప్రతిరోజు వెళ్ళమని చెప్తే కనుక వెళ్ళలేకపోతే మళ్ళీ ఒక సైకలాజికల్గా ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క క్షేత్రాలకు వెళ్ళి స్వామిని మీరు అనుగ్రహం వేడుకోండి. తప్పకుండా అండి. మరో కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కృష్ణమూర్తి అండి. కృష్ణమూర్తి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ తూర్పుగోదావరి జిల్లా అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. అవునా అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డీటెయిల్స్ చెప్పండి. అసలు భవిష్యత్తు ఏం బాగుండలేదండి. ఏ పని చేసినా ఏం కలిసి రావట్లేదండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయండి. కృష్ణమూర్తి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 28/8/1967 అండి. 28/8/67. టైం ఎప్పుడు? టైం సమయం ఎప్పుడు పుట్టారు మీరు? ఉదయం 7:05 పుట్టానండి. ఏం చేస్తున్నారు ప్రస్తుతం మీరు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నానండి, ఏం లేదు. టైలరింగ్ కూడా చేస్తున్నానండి. టైలరింగ్, ఓకే. అదే వృషభ రాశి వచ్చిందండి. ప్రస్తుతం ఇందాక అనుకున్నట్టుగా ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతం అంత అనుకూలంగా లేదని చెప్పడం జరిగింది. మీకు మీ నక్షత్రం కృత్తికా నక్షత్రం వచ్చింది. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది మీకు. కాబట్టి గురు మహర్దశ మీకు అనుకూలమైనది కాదు సింహలగ్నానికి. దాంతోపాటుగా గురుగ్రహం యొక్క అనుకూలత కూడా లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే కనుక మీకు 2015 మార్చి నుంచి అనుకూలంగా ఉంటుంది. ఈ గురుగ్రహ శాంతి హోమం ఏదైతే 19వ తారీఖు జరగబోతోందో దానికి గురించిన వివరాలు కార్యాలయంలో తెలియజేస్తారు. తప్పనిసరిగా ఇందాక చెప్పినట్టు మేషరాశి వారు, వృషభ రాశి వారు, కర్కాటకము, సింహము, అలాగే దాని తర్వాత ధనస్సు, ఈ యొక్క కుంభరాశి వారు తప్పనిసరిగా ఈ యొక్క శాంతి విధానాల్లో తప్పనిసరిగా అమలు చేయండి. అమలు చేస్తే కనుక గురుగ్రహం ఎవరికైతే బాగుండదో గురుదశ నడిచే వాళ్ళకి కానీ, అంటే ఈ రాశుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి. మిగిలిన రాశుల వాళ్ళు ఎవరికైనా సరే గురుబలం కావాలి. కాబట్టి గురుబలం ఉంటే దైవబలం ఉన్నట్టు. కాబట్టి దైవబలం ఎంత మనం పెంపొందించుకుంటే అంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏ జాతకులైనా తప్పనిసరిగా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం గురించి రేపు 19వ తారీఖు ఏదైతే ఆయన గ్రహచార మారిపోతుందో, అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం జరుగుతుందో అప్పుడు జరిగినప్పుడు ఆ యొక్క మార్పు వల్ల అందరి జీవితాల్లో మార్పు అనేది వస్తుంది. కొంతమంది జీవితాల్లో శుభం కలగచ్చు, కొంతమంది జీవితాల్లో అశుభం కలగచ్చు. అశుభం కలగదు ఇక్కడ, ఎందుకంటే గురువు నైసర్గికంగా మంచివాడు కాబట్టి ఆ అశుభం కలగకుండా ఆపుతాడు. కాబట్టి ఇట్లాంటి ప్రక్రియలన్నీ మనం దోషపరిహారం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మనకి సత్ఫలితాలు కలుగుతాయి. కాబట్టి 19వ తారీఖు జరిగే గురుగ్రహ శాంతి హోమాల్లో సంబంధించిన వివరాలన్నీ కార్యాలయంలో తెలియజేస్తారు. ఏ జాతకులైనా తప్పనిసరిగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు మేషం, వృషభము, కర్కాటకము, సింహము, అలాగే ధనస్సు, కుంభరాశుల వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క శాంతి దినాలు అమలు చేసుకోవాలి. ఎందుకంటే వారికి గురుగ్రహం యొక్క అనుకూలత లేదు కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి. మిగిలిన రాశి వాళ్ళు ఆయన యొక్క అనుగ్రహం గురించి తప్పనిసరిగా ఈ యొక్క శాంతి దినాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. చూస్తారు కదండి, ఇది ఈనాటి గ్రహవాణి కార్యక్రమం. వేమూరి సూర్యనారాయణ శర్మ గారు ఎన్నో అమూల్యమైన విషయాలను తెలియజేశారు. అలాగే జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా శిక్షణ తరగతులు 15వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవాళ్ళు సంప్రదించండి. అలాగే 19వ తారీఖు జరిగే విశేషమైన గురు గ్రహ హోమంలో, అలాగే విశేష శాంతి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని ఆ దైవానుగ్రహాన్ని, గురువు అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం
1-1-230/6/B. ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04064292000. సెల్